ఫస్ట్ ఫేక్ పనీర్ అన్నారు, ఆ తర్వాత ఫేక్ నాన్ వెజ్, లాస్ట్ కి ఫేక్ ఓఆర్ఎస్ కూడా అన్నారు. కానీ వాటి అన్నిటికంటే డేంజర్స్ ఇప్పుడు ఫేక్ రాబీస్ వ్యాక్సిన్ ఇండియాలో ఉందని అంటున్నారు. అసలు స్టోరీ ఏంటంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో మేజర్లీ ఈ కుక్కలు కరుస్తాయి కదా, అట్లాంటప్పుడు ఒకవేళ అవి ఇన్ఫెక్ట్ అయి ఉంటే మనకు రేబీస్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ నీకు రేబీస్ వ్యాధి వచ్చినా కనుక నీకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు అనుకో, నువ్వు చచ్చిపోయే పాసిబిలిటీ 100% ఉంటుంది. అదంతా డెడ్లీ అన్నట్టు. అండ్ ఇండియాలో దొరికే రేబీస్ వ్యాక్సిన్ లో ఆల్మోస్ట్ 40% అబైరబ్ అనే ఇవే వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇది ఒక ఇండియన్ బ్యాక్డ్ కంపెనీ అన్నట్టు. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ అబైరబ్ అనే రేబీస్ వ్యాక్సిన్ ఫేక్ అంట. అండ్ రీసెంట్ గానే ఆస్ట్రేలియా, అంతకుముందు యూకే అండ్ అంతకుముందు యూఎస్ఏ కూడా వార్నింగ్స్ ఇష్యూ చేస్తున్నాయి. అదేంటంటే ఒకవేళ మీరు ఇండియాలో కనుక రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే అది ఫేక్ అని చెప్పేసి. కానీ దీనికి రిప్లై ఇస్తూ ఈ అబైరబ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు ఏమంటారు అంటే జస్ట్ ఒక బ్యాచ్ మాత్రమే ఫేక్ వచ్చింది, మేము దాన్ని ఇప్పుడు షెల్ఫ్ నుంచి రిమూవ్ చేసేసినాం, ఇప్పుడు మీరు వ్యాక్సిన్ సేఫ్ గా తీసుకొచ్చారంటున్నారు. విచ్ మే బి ట్రూ, కాకపోతే ఎంత సీరియస్ ఇష్యూ అసలు. ఒకవేళ ఫేక్ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు రెగ్యులేటరీ బాడీస్ ఏం చేస్తున్నాయి అసలు? ఒకవేళ వాళ్ళు చేయలేదు, ఏదో ఇష్యూ అయింది, అయిన తర్వాత నువ్వు పీపుల్ కి వచ్చి ఆన్సర్ చెప్పి ఇలా ట్రాన్స్పరెంట్ ఉండాల్సిన అవసరం ఉంది కదా. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయని ఇలాంటి సీరియస్ ఇష్యూస్ ని మనం కవర్ చేస్తాం, అందుకే ఫాలో కొట్టి సపోర్ట్ చేసేయండి.